స్కూల్ పోతున్నావా? మాట్లాడు. ఏం పేరు నీ పేరు? వేదశ్రీ. ఆ? వేదశ్రీ. ఏం చేసిరు ఆఫీసర్లు మిల్లుని? మిల్లుని కులగొట్టేసిర్రు. ఇప్పుడు రోజు వచ్చి మిల్లుని కులగొట్టేసిర్రు అని భయపెట్టేసిర్రు. భయపెట్టిస్తారా? ఆఫీసర్లు అడగాలి ఎందుకు ఏడుస్తున్నావు మరి? ఏడో ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు మరి? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? అక్కడనే గుర్తుపెట్టుకుని ఉంటున్నాం. ఆ? అక్కడనే గుర్తుపెట్టుకుని ఉంటున్నాం. అక్కడనే ఉంటున్నావా? వీళ్ళు పెద్దలేదండి, వీళ్ళ రేవంత్ వాళ్ళ చుట్టాలకు వాళ్ళ చేసి ఇచ్చేయాలండి, భయపెట్టించి. ఇది అసలు అది కథ. ఎన్నెళ్ళే అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఎప్పుడు రాలేదు మా దగ్గర. 10 ఏళ్ళు చేసింది, అది ఎప్పుడు రాలేదు మా దగ్గర. పర్మిషన్ ఇచ్చి అది కానీ ఇప్పుడు ఏం లేదు. దాదాగిరి కరో కబ్జా కరో. బెదిరిస్తారా? కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా వచ్చి బెదిరిస్తారా? హైదరాబాద్ కాంగ్రెస్ రాదు, పార్టీ బదలు. హైదరాబాద్ పెట్టి హైదరాబాద్ వచ్చి బదిలిస్తుంది. ఓపెన్ పెట్టుకోవట్లేదండి. మీకుండొచ్చు, ఇప్పుడు మేము పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. మేము ఏంటంటే ఎవరికైనా ఎప్పటికైనా పనికొస్తుందని పెట్టుకున్నాం. మీరు ఇది చూడండి, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. This is 1990 document registered in the name of my wife. Okay, I am ఎంప్లాయీ ఆఫ్ సిఎట్, ఒరిజినల్ మెంబర్. ఎంతో కష్టపడి ఏదో ఆ రోజుల్లో 40 రూపాయలు 50 రూపాయలు గజానికి తీయాలంటేనే మాకు ఎంతో కష్టమైంది. మేమంతా కూడా పెద్ద ఏమి జీతకాలం కాదు ఆ రోజుల్లో. ఏంటంటే మేము ఒక్కటే అడుగుతున్నాం, ఈ గవర్నమెంట్ కానీ దాంట్లో ఎవరెవరైతే ఉన్నారో, మేము ఇది కొన్నప్పుడు మాకు ఎటువంటి ఇది మన ఆబ్జెక్షన్స్ లేవు. కొన్నప్పుడు ఏమి ఆబ్జెక్షన్స్ లేనప్పుడు తర్వాత ఒక గవర్నమెంట్ తర్వాత ఇంకో గవర్నమెంట్ తర్వాత ఇంకో గవర్నమెంట్ ఏదో ఒకటి ఆబ్జెక్షన్స్ పెట్టడము, మమ్మల్ని సతాయించడము. పాపము కొందరు ఇల్లు కట్టుకున్నారండి, వాళ్ళని కూలగొట్టడం. మీ ఇల్లు కూలగొడితే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? వాళ్ళ శాపం తగులుతుంది.